హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. అదేమిటంటే ఇప్పటివరకు మన ఛానల్లో ఎప్పుడైతే వంటకం చేసి తిన్నటువంటి ఒక వీడియో అనేది లేదు. సో ఇదే ఫస్ట్ టైం మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మా యొక్క కొండపోడులో దొరికేటువంటి సహజ సిద్ధమైనటువంటి ఒక కూర అనమాట. సో ఆ కూరనైతే నార్మల్గా మేమైతే ఏ విధంగా వండుకొని తింటామో ఇంట్లోన, సో ఆ యొక్క కూరనైతే మేము వండుకొని మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ యొక్క కూర పేరు వచ్చి అనమాట సో గుమ్మడి చిగురు అనమాట. సో గుమ్మడి చిగురు తర్వాత గుమ్మడి పువ్వు కూడా ఉంటుంది అక్కడ. సో వాటితోనైతే మేము ఈరోజు కూర వండి అయితే మీకు చూపించబోతున్నాము. సో మీ యొక్క మన ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే ఒక ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. అయితే వీడియో అయినా మాత్రం సో ఫస్ట్ నుంచి లాస్ట్లో చూసే ప్రయత్నం చేయండి. సో ఎలా అనిపించిందో లాస్ట్లో కామెంట్ ద్వారా తెలియజేస్తారు అనుకుంటున్నాను. సో ముందుకైతే వెళ్ళిపోతాం. చిగుర్లే కోసుకోవాలా లేదంటే ముదిని కూడా కోసుకోవచ్చు? అవి ఓకే. చిన్న చేట అయితే తీసుకొచ్చాం ఫ్రెండ్స్. మేమైతే చేతిలోనే ఈ విధంగా ఒక్కొక్కటి ఉంచుకుంటున్నాము. సో ఈ పువ్వు అయితే రుచికైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి మిక్సింగ్ చేసుకొని మనం వండుకోవచ్చు. చూసారా, ఇంకా కొన్ని గుమ్మడి పింజులు అయితే అవ్వలేదు, కొన్ని పువ్వు అయితే ఇప్పుడు అయింది. ఇంకా సీజన్ కాదు కాబట్టి ఇంకా అవ్వలేదు. ఈ విధంగా పువ్వును మనము తీసుకొని కూడా కూర వండుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన తోటలో అయితే మిరపకాయలు కూడా ఉన్నాయన్నమాట. సో మనం కూర ఉపయోగించుకోవడానికి అయితే ఈ సహజ సిద్ధమైన మిరపకాయలు మేమైతే ఏరుకుంటున్నాము. చాలా ఉంటాయి పండు. ఇవి తీసుకెళ్దామా వద్దా? ఇవి విత్తనాలు పనికి వస్తాయి కదా. సో ఫ్రెండ్స్ మేమైతే పచ్చి మనం తీసుకెళ్తున్నాము. ఇక్కడ ఇంకొక మిరపకాయలు నాకు చూపిస్తాను. ఈ మిరపకాయ చెట్టు చూడండి, కోత చాలా బాగా కాసిందనమాట. చూసారా, చెట్టు అంతా కూడా పుల్లుగా ఉన్నాయి కాయలు అయితే. మిరపకాయలు చాలా చక్కగా ఉంది. మిరపకాయల పేర్లు అయితే మాకు తెలియదు ఫ్రెండ్స్, తెలుసుంటే కామెంట్ తెలియచేయండి.
సో ఫ్రెండ్స్, మేమైతే ఈ విధంగా మట్టి కుండల్ని తీసుకొచ్చేస్తే ఈ విధంగా అటుకుల పైన అయితే పెట్టుకుంటాము. వీటిని మేము ఎప్పుడు ఉపయోగిస్తామంటే మాత్రం ఒక తల్లి పిల్లలను జన్మనిచ్చినప్పుడు అయితే ఒక మూలలో ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఒక 2 వారాలు 3 వారాలు ఉంటుంది కదా. అలాంటప్పుడు అయితే ఆ తల్లికి ఇలాంటి దగ్గరే మేమైతే వంటకాలు చేసి అమ్మ వాళ్ళే తీస్తూ ఉంటారనమాట. ఈ యొక్క మట్టి కుండలో వచ్చేటువంటి రుచి అనేది వేరేగా ఉంటుంది. సో మీరు ఈ అభిప్రాయం ఉంటే కామెంట్ తెలియచేయండి ఫ్రెండ్స్. చివరికి అయితే మేమైతే ఇంట్లో తెచ్చుకున్నాం అనమాట. ఈ విధంగా అయితే మనము పైన చూపిస్తాను మీకు. ఇవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ తెల్లటి ఇవి చూస్తారు. ఇవైతే నుసి అనమాట. ఒకవేళ మనకి చేతులు తగిలితే మాత్రం నుసిగా ఉంటుంది మనకి. సో ఈ విధంగా పైన పొర అనేది మనం తీసేసుకోవాలన్నమాట. ఈ విధంగా చూస్తారు ఫ్రెండ్స్, తీసింది అయితే ఈ విధంగా చక్కగా వస్తుంది అనమాట. దీన్ని మనం కట్ చేసుకొని తినాలి కూర కింద. ఇదిగో చాలా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్. చివరికి అయితే ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మాత్రం ఫ్రెండ్స్ చూసారా, ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇదైతే ఇలాగైతే బాగా కట్ అవుతుంది. తర్వాత కొంచెం మట్టి కుండలో కొంచెం ఉల్లిపాయ కొంచెం వేసుకుంటే, తర్వాత కొంచెం ఒక మిరపకాయలు, తర్వాత కొంచెం మంచి నూనె వేసుకొని మాత్రం ఈ విధంగా కడిగేసుకున్న తర్వాత మనం మట్టి కుండలో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదే అనమాట. ఇది అయితే మట్టి పొయ్యి. సో మా గిరిజన ట్రైబల్స్లో ఎక్కువ శాతం ఇదే అనమాట. 100% ఈ విధంగా చాలా మందిలో మట్టి పొయ్యి అనేది ఎక్కువ శాతం ఉంటుంది. ఫ్రెండ్స్, చివరికి అయితే కూర అయితే రెడీ కాబోతుంది. ఉడకడానికైతే సుమారుగా 30 నిమిషాలు పడుతుంది. చూద్దాం. చాలా బాగా ఉడుకుతున్నట్టుంది ఫ్రెండ్స్. ఇలాంటి మట్టి కుండలో తినడం అయితే చాలా మంచిది అనమాట. కొంచెం అగ్గి అనేది కొంచెం వేగంగా అవ్వట్లేదు, అందుకని కొంచెం ఉడకడం లేట్ అవుతుంది. ఫ్రెండ్స్, చివరిగా అయితే అనమాట అన్నంతో పాటు కూర కూడా రెడీ అయిపోయింది. అలాగా పొయ్యి నుంచి దించింది వేడివేడిది తింటే మాత్రం ఆ యొక్క అనుభవం అనేది చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే మా గిరిజనులు ఎక్కువ శాతం మంది ఈ విధంగా సహజసిద్ధమైన కూరలతో మేమైతే జీవనాన్ని గడుపుతుంటాము. సో ఇవేళ వీడియో అయితే మీకు ఈ విధంగా తిని కూడా చూపించడం జరిగింది. మా యొక్క సంతోషానికి అయితే అవధులే లేవు. సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ తెలియచేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మనకి వేడి వేడి అన్నము, తర్వాత ఏమొచ్చి
గుమ్మడి చిగురు ఒక కూర అనేది రెడీ అయిపోయింది అనమాట. ఈ విధంగా మేమైతే సహజసిద్ధంగా దొరికినటువంటి కూరగాయలను అయితే వండుకొని తింటుంటాం ఫ్రెండ్స్. సో ఇదనమాట మాకు అలవాటు, చక్కనైనటువంటి కూరలతో మేమైతే గడుపుతుంటాము. ఇలాగా జీవనం అనేది ఈ విధంగా ఉంటుంది, ఆహారం అనేది గిరిజనులు సాధారణంగా. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియో అయితే ఎలా అనిపిస్తుంది కామెంట్ రూపంలో తెలియచేయండి. కొత్తగా చూసినట్లయితే మాత్రం మన దేవమల్లి ట్రావెల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందు కలుస్తూ ఉంటాము. అంతవరకు ఉంటుంది ఫ్రెండ్స్, బాయ్.